సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరూ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని తర్వాత సినీ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన మన దేశంతో స్టార్ట్ అయ్యి మేజర్ చంద్రకాంత్ వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి మొగటం లేని మహారాజుగా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మనల్ని ఇంత దూరం ఆదరించిన ప్రజలకు ఏవైనా చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధానంతో నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఆ రోజు ఎన్టీఆర్ అంటే చూడగలం అనుకున్నప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చి వీధుల్లో స్నానాలు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సినిమాల్లో రంగులు పూసుకుంటున్నారు, ఈయనకి సినిమాలు అవసరమా అనే చాలా అవమానాలు జరిగాయి. రాజకీయాల్లో ఎదుగుతుంటే అవమానాలు సహజం అనుకుంటూ అవేవి పట్టించుకోకుండా ఆయన పనులు చేసుకుంటూ పోయి 9 నెలల్లో అధికారం చేర్చుకోవడం జరిగింది. అలాగే అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు కొనసాగిస్తున్నాడే కానీ పక్క పార్టీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ పథకాలని తీసే పరిస్థితులు లేరు. కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, ఇవన్నీ తెలుగంగా కాలువలు, ఎన్నో సంక్షేమం అభివృద్ధి పథకాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్ గారిది. ఈరోజు యువత కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆదర్శంగా ఉండి ముందుకెళ్లాలని మన తెలుగుదేశం పార్టీ ముందు ఇంకా పూర్వవైభవం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీని మండల తరఫున అందరినీ ముందుకు తీసుకెళ్తారని, రాబోయే రోజుల్లో పూర్వవైభవం తెలుగుదేశం పార్టీకి ఇంకా అత్యధిక మెజార్టీ సీట్లు ఇంకా గెలుచుకొని రాబోయే రోజుల అధికారం మళ్ళా మందే అవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.